అబ్బబ్బబ్బబ్బా ఏంద్రా ఈ చలి. బయటికి పోతే గజ్జుమని గజగజ వనకాల్సి వస్తాంది. పైగా ఈ వారం నైట్ షిఫ్టులు. లీవ్ పెడదామంటే మన బాస్ గాడు ఇత్తలేడు. సరే ఈ టార్చర్ ఏంద్రా అని జాబ్ బంద్ చేద్దామంటే 2 years అగ్రిమెంట్ ఉన్నది. బంటి గాని ఫోన్ చేస్తాం. అరే మావా, ఇవాళ నా డ్యూటీ బదులు నువ్వు పోవారా ప్లీజ్ రా. చల్ సెల్ పడిపోతారా గజగజ అనుకుంటా. అరే మావా, ఇవాళ పోయినావనుకో నా 1 week శాలరీ ఇస్తారా నీకు? ₹1,00,00,000 ఇచ్చిన కొన్ని పనులు చేయను. చల్ ఫోన్ పెట్టా. వీడయ్యా, వీడిని సెట్ చేద్దామంటే వీడి మొహం మీద ఫోన్ పెట్టేసిండు కదా. ఇక చేసేదేముంది, లోపల ఏడ్చుకుంటా బయటికి నవ్వుకుంటా సలికి వణుక్కుంటా పోవాలిగా. ఏంద్రా ఈ గానికి బాడీ మొత్తం ఆగమైతాంది. నా స్కూటర్ కూడా చలి పెడతాంది అనుకుంటా. సైకిల్ కంటే స్లోగా పోతాంది. ఎదురుగా వచ్చే బండిని చిన్న గుద్దుదాం. యాక్సిడెంట్ అయిందని బాసిగాని చెప్పి నెల్లూరు హాస్పిటల్ వందాం. ఈ యూస్లెస్ ఫెలో గాడెవడో గాని వానికి కళ్ళు కనిపిస్తలేవు అనుకుంటా. వచ్చి నా బండికి యాక్సిడెంట్ చేసిండు. చెప్తా విని సంగతి. అబ్బా జబ్బ బొక్కిరిగిందిరా. బొక్కిరుగుతే ఎరిగింది గాని మన బాసిగాడు పెట్టే టార్చర్ కంటే ఇదే నయం. అరే స్టూపిడ్ ఫెలో, కళ్ళు కనిపిస్తలేవా? వచ్చి నా బండిని గుద్దినావు. నా బండినే గుద్దుతావారా అని మనకు దమ్కి ఇద్దాం. ఏయ్ బండి ఎట్లా నడుపుతాయి నువ్వు? కళ్ళు కనబడతలేవా? బాస్ మీరా? నేనేరా. అంటే నా మీద కోపంతో వచ్చి నన్ను గుద్దావు. చెప్తా నీ సంగతి. బాస్ అట్లా కాదు. నువ్వైతే కావాలనే గుద్దినావు. నాకెందుకు గుద్దినావు ఇప్పుడు నాకు తెలవాలి. అప్పుల బాధనా? అంతకు మించి బాస్. అంతకు మించి అంటే మీ భార్య బాధ అయి ఉంటుంది. పిచ్చోడా, మాకు మాత్రం భార్యలు లేరా? మేం భరిస్తలేమా? నాకు మీ అంత బాధలేదు సార్, ఎందుకంటే నాకు ఒక్కరే వైఫ్. మరెందుకో చెప్పి తగలేడు. అంటే మీరు చేసే టార్చర్ని తట్టుకోలేకపోతాను సార్. ఈ చలి కూడా నా వల్ల అయితలేదు. ఇక సరే తన బండిని గుద్ది హాస్పిటల్లో ఒక 2 నెలలన్నా హ్యాపీగా పండుకుందామని. అంటే నేనంత టార్చర్ చేసే బాస్ లెక్క కనిపిస్తానా నీకు? ఇప్పుడు ఇద్దాం వెనుకో చిలక్కు. సార్ ఈ కోపంలో నన్ను జాబ్ లో నుంచి తీసేయకండి సార్. అంత తెలివి తక్కువ పని నేనేం చేస్తా నాన్న? ఈ చలికాలం మొత్తం నీకు నైట్ షిఫ్టే. సార్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.